హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయన్ని మాట్లాడుతున్నాను. కొందరు సబ్స్క్రైబర్స్ అప్పీల్ ఎక్కించమని మళ్ళీ అడిగారు. ఉన్నా కూడా ఒకసారి ఎలా అనేది మీకు ఇప్పుడు మనం అప్పీల్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, రైట్ సిగ్నల్ ఇచ్చుకొని చూసుకోండి. ఆగాక వాళ్ళు వచ్చిన తర్వాత చూడండి, స్లోగా చూసుకోండి. ఆ గేటు ఈ గేటు ఏమైనా టచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే అయిన తర్వాత ఇప్పుడు మనం మూవ్ అవుతున్నాం. ఓకే స్లోగా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మన అల్పిన్ కారోల్ లాగా ఉంటాయన్నమాట ఎక్కువ. అందుకే కొత్తగా నేర్చుకున్నప్పుడు ఫస్ట్ గేర్లో ఎక్కించాలన్నమాట. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ తిప్పేటప్పుడు చూడండి, ఈ లెఫ్ట్ లైన్ వైట్ లైన్ ఉంది కదా, దీన్ని చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎంటర్ అవ్వాలన్నమాట. చూసుకోండి. ఓకే, లెఫ్ట్లోనే ఉండాలన్నమాట. ఎందుకంటే రైట్ సైడ్ ఆపోజిట్ వచ్చే వెహికల్కి మనం ప్లేస్ ఉంచాలన్నమాట. చూసుకోండి, అలాగే వెళ్తున్నాం. యాక్సేషన్ నెమ్మదిగా ఇచ్చుకుంటూ స్టెప్ బై స్టెప్. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ కట్ అయ్యేటప్పుడు స్టెప్ బై స్టెప్ అనమాట. మరీ ఎక్కువ తిప్పామంటే మన వెనకాతల వీలు వచ్చి ఆ మట్టిలోకి దిగిపోతుంది అనమాట. అలా కాకుండా చూసుకోండి, కరెక్ట్గా వెళ్ళాలంటే సేమ్ చూసుకోండి. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇటు నుంచి ఒక కార్ వచ్చింది అనుకోండి, మనం లెఫ్ట్లో ఆగిపోవాలి, ఆపోజిట్ వాళ్ళు అటువైపు వెళ్తారనమాట. ఇప్పుడు చూడండి స్లోగా. ఇప్పుడు రైట్కి కట్ అయ్యేటప్పుడు రైట్ సిగ్నల్ ఇచ్చుకొని ఒక హార్న్ కొట్టుకొని చూడండి, ఈ లెఫ్ట్ లైన్ మాత్రమే ఫాలో అవ్వాలి, రైట్కి కట్ చేసేయకూడదు ఎక్కువ. చూసుకోండి, ఇప్పుడు ఆపోజిట్ ఒక వెహికల్ అనేది మూవ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా దగ్గరగా కట్ చేసామంటే అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. చూసుకోండి, ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్కి స్లోగా చూసుకోండి, స్టెప్ బై స్టెప్ కట్ చేస్తాం. చూసుకోండి, లెఫ్ట్ మిర్రర్. ఓకే, అలా వెళ్తాం. చూసుకోండి, యాక్షన్. ఓకే, ఇప్పుడు లెవెల్ చూసుకోండి, లెఫ్ట్ సైడే చూడాలి, రైట్కి చూడకూడదు ఎక్కువ. చూసుకోండి, స్లోగా స్లోగా. ఓకే, ఇప్పుడు రైట్కి చూసుకోండి, టర్న్ చేయండి. చూసుకోండి, స్టెప్ బై స్టెప్. ఓకే, ఆపోజిట్ ఒక వెహికల్ వెళ్ళిపోతుంది అనమాట. లెవెల్. ఓకే, స్లోగా. ఎప్పుడు కంగారు పడకూడదు, ఎక్కువ యాక్సేషన్ ఇచ్చేవద్దు, జస్ట్ లైట్గా ఇచ్చుకొని స్టెప్ బై స్టెప్ అనమాట. చూసుకోండి, అటు నుంచి వెహికల్ వచ్చినా కంగారు పడకూడదు, జస్ట్ యాక్సేషన్ మీద కాలుతో ఇస్తారు, మళ్ళీ యాక్సేషన్ ఇస్తారు. ఇప్పుడు లెఫ్ట్కి చూసుకోండి, స్టెప్ బై స్టెప్ చూసుకోండి. ఓకే, ఇప్పుడు అలా లెఫ్ట్కి వెళ్ళాక చూసుకోండి, ఎవరైనా ఉన్నారా. ఓకే, ఇప్పుడు లెవెల్ చూసుకోండి. ఇప్పుడు అక్కడ కార్ ఉంది, ఇక్కడ వెహికల్ ఉంది, వెళ్తుందా లేదా చెక్ చేసుకోండి. సరిపోతుంది అనేటప్పుడు మూవ్ అయిపోతాం, డౌట్ ఉందా ఆగిపోతాం. ఓకే ఓకే చూసుకోండి, ఇటువైపు బళ్ళు అటువైపు బళ్ళు అన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు లెవెల్. ఓకే, ఇది ఇప్పుడు చాలామంది డౌన్ దిగేటప్పుడు వెహికల్ న్యూట్రల్ పెట్టేస్తారనమాట. ఎప్పుడు న్యూట్రల్ పెట్టకూడదు, గేర్లో పెట్టుకుంటే మన కంట్రోల్లో ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకోండి, స్టెప్ బై స్టెప్ చూసుకోండి. క్లచ్ మీద కాలు ఉండాలి, బ్రేక్ మీద కాలు ఉండాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్కి. ఓకే, చూడండి, ఇప్పుడు మనం లెఫ్ట్కి కట్ చేసేటప్పుడు చూడండి, ఈ కార్నర్లో వైట్ లైన్ ఉంది కదా రోడ్డు దగ్గర, చూసుకోండి, అది మనకి మిర్రర్ రావాలన్నమాట, ఆ లైన్ మ్యాచ్ అయ్యేటట్టు. మిర్రర్ వచ్చాక ఇప్పుడు ఫుల్గా తిప్పుకుంటాం లెఫ్ట్ సైడ్ వీలు. అప్పుడు ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ తగలదు, ఆ ముందు టచ్ అవ్వదు అనమాట, సేఫ్ అనమాట. ఓకే, లెవెన్. మళ్ళీ ఇప్పుడు రైట్కి చూసుకోండి, ఆపోజిట్ ఒక కార్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు లెఫ్ట్లో ఆగి స్టెప్ బై స్టెప్ ఓకే రైట్కి టర్న్ చేస్తూ మూవ్ అవుతాం అన్నమాట. చూసుకోండి, అవేనా తగులుతాయా లేదా అనేది నెమ్మదిగా. ఓకే ఓకే, స్లోగా. ఇప్పుడు లెఫ్ట్కి ఓకే టర్న్ చేయండి, స్టెప్ బై స్టెప్ చూసుకోండి, ఎవరిని వస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లెవెల్ చూడండి, ఫర్ సపోజ్ అటు నుంచి ఒకవేళ ఒక కార్ వచ్చింది అనుకోండి, మీరు ఇవ్వండి ఇలా ఈ లెఫ్ట్లో ఉన్నారనుకోండి, అటు నుంచి వెహికల్ అనేది పాస్ అయిపోతుంది అనమాట, అటు నుంచి ఒక వెహికల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు రైట్కి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎస్ కట్ అనమాట. చూడండి, లెఫ్ట్కి నుంచి
మళ్ళీ అక్కడ లెఫ్ట్కి ఎంటర్ అవ్వాలి. ఓకే ఓకే, ఇదండి అప్ హిల్ అండ్ డౌన్ హిల్ ఎక్కే విధానం. కంగారు పడకుండా కూల్గా ఎక్కితే సేఫ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఎంటర్ అయ్యేటప్పుడు రైట్కి చూసుకొని ఆగి ఎవరైనా వస్తున్నారో లేదో. ఓకే, అలాగే లెఫ్ట్కి చూసుకొని మనం మూవ్ అవ్వాలన్నమాట. ఓకే, మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.